ఇదిగోండి మా అబ్బాయి అయితే వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాడు. వంట పుడుతుందని. వంట పుట్టిందా బాగా? హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. అదే చెప్పాను కదా నిన్నటి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి సగం అయితే ఇవాళ పెడుతున్నానండి వీడియో అయితే. అదిగోండి వెళ్ళి ఒకటి తెచ్చాడు కదా, అక్కడ గొడవ ఆడుకుంటున్నారు. నాకు కొంచెం అని మా అమ్మాయి అడుగుతుంది, వాడకుండా అలా చేస్తుంటే అరిస్తే ఇచ్చాడు. ఇంకా కొంచెం తినింది, సార్లు ఇచ్చే అనేసి మళ్ళీ తీసుకుంటున్నాడు. మళ్ళీ ఇంకోటి తీసుకురమ్మంటే వెళ్ళలేదండి. చూడండి ఎలా లాక్కుంటాడో. ఇంకా మా అమ్మాయి మొహం చూడండి ఎలా పెట్టిద్దో. ఒక్క ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడండి, హడావుడిగా వెళ్ళాడు కదా, ఒకటైతే తీసుకొచ్చాడు. ఆ ఒకట్లో ఈమె మళ్ళీ అడిగింది నాకు కొంచెం అని. ఇంకా సోగం మళ్ళీ ఇంకోటి తెమ్మంటే వెళ్ళలేదు వాడు. ఇప్పుడు వద్దు, బయట అవి బయట నాకు అవి బయట బయట నాటకాలు చూసారా? ఇంకా సగం తినేసి తనకి ఒకటి తెచ్చాడు, సగం తిన్నాడు, ఇచ్చాడు. ఇంతే ఇచ్చింది. నేను అబద్ధం చెప్తాను. బాగా తిని అదే చెప్పింది. ఇంతే ఇంతేరా అంతే. మరి నేను చెప్పాను, నువ్వు లేయలేదు. ఇంకేదైనా పెచ్చి వెళ్తావు. మళ్ళీ తెచ్చుకున్నాడండి, తింటాడంట. ఇదే భయ్, ఎందుకండి ఎందా తినలేక మంట పుడుతుందని పక్కన పెట్టేసి ఆడవుడిగా వెళ్ళాడు కదా ఐస్ క్రీమ్ కోసం. అందుకే ఇక్కడ అదే కా ఇప్పుడు ఆ ప్లేట్ తెచ్చుకున్నాడు. ఇద్దరు మళ్ళీ వాదన. మళ్ళీ తినే ఐస్ క్రీమ్ అంటే ఈసారి నోట్లో పంచదార వేస్తా, కారం కారం వేస్తా. చాలంది గిలింది ఖా నై ఖా. మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు ఇది తినే తిండికి. ఛాలెంజ్ అంట. మళ్ళీ ముక్కు మూసుకునే తింటారా? చిజా ఖా. తినబుద్ది అవుతే తినమాహా, వద్దు అనుకుంటే ఎందుకు తింటావు? మళ్ళీ ఒంట్లో పాడైపోయింది. టేస్ట్ బాగుందా? ఆ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా చిన్న లైక్ అనేది ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి. టీవీకి అది ఇందా తీసిన వీడియో చూద్దామని కనెక్ట్ చేస్తే వీడియో తీస్తున్నాను నేను, మళ్ళీ తీయకుండా. ఇంకా అందుకోసం వాడు చూడండి అలా చేస్తున్నాను. ఖాసీరా ఖానా ఓ కార్దలు బాగా జాన్ ఖరాబ్ होता. तू जा रे बा तू खाना कोट काడు తీసేయి, అది ఒంట్లో పాడైపోద్ది. తెలుగు మేము నేను వాడు చెప్తే కాదు రోజు చదువుకునేది. నాకుంటే నేను చదువుకుంటా, నాకు తెలుసు కదా ఏం చదువుకోవాలో. వాడేంటో సోది బాగుంటాడు. వర్క్ ఏం లేదు, 2 రోజులు మాకు ఖాళీ ఎక్కడ రాయడానికి వచ్చిందని వర్క్ ఏం లేదులేండి. మా అబ్బాయి కావాలని చెప్తా ఉంటాడు. ఆ అమ్మాయికి వర్క్ ఉంటే రోజు తనే వెళ్ళిపోయి ఇప్పుడు పెద్ద మనిషి అయ్యాడు. ఇప్పుడు అలా కాదులేండి, హోంవర్క్ ఉంటే తన వెళ్ళి రాసుకునేది. వర్క్ ఏం లేదంట. మొన్న లేదు చూసాను, భార్య అందరు ఉన్నప్పుడు ఆ రూమ్ లో. అప్పుడు నువ్వు వీడియో ఎడిటింగ్ చేసుకుంటే లేదు పంచానా
వాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారులే బాజీ పర్జానా ఏమేశారు? నువ్వు రేపు పొద్దున ట్యూషన్ వెళ్ళకూడదు అని ప్లాన్ వేసుకున్నాడు. నన్ను అడుగుతున్నాడు ప్లాన్ చేయాలి. అది ఎప్పుడో అయిపోయి నమాజ్ పొంది ఇప్పుడు చెప్తున్నాడు కావాలని. పైన హతచలు మా అబ్బాయి ట్యూషన్ కొట్టేశాడండి. టికారే రే ట్యూషన్ వెళ్ళట్లేదు మా అబ్బాయి. అడగండి ఎందుకు వెళ్ళట్లేదురా? ట్యూషన్లో అరవకుండా పిల్లలు ఎలా ఉంటారండి. ఇంకా మా అబ్బాయికి అందుకని వచ్చే సంవత్సరం హాస్టల్లో వేస్తున్నాము. వెళ్ళిపోతాడంట, హాస్టల్లోనే వెళ్తాను అంటున్నాడు. కొంతమంది వెళ్ళమంటారుగా, మా అబ్బాయి అయితే వెళ్తాను అంటున్నాడు. సరే హాస్టల్లో ఉండి చదువుకుంటాడు. ఇక్కడ ఆడతంలో పడి వెళ్ళట్లేదండి ట్యూషన్కి. రోజు స్కూల్ నుంచి వస్తాడు కదా, బ్యాగ్ అక్కడ పెట్టేస్తాడు, వెళ్ళి ఆడుకుంటానికి వెళ్ళిపోతాడు. 5ంటికి వస్తారు, 5:15కి 5:10కి వస్తారు. వచ్చి ఇంకా ఇంట్లో ఏం తినడు, వచ్చేసి బ్యాగ్ పడేస్తాడు, ఆడుకుంటానికి వెళ్తాడు. 6ంటికి వచ్చేసి స్నానం చేసి ఏం తినకుండానే అరుస్తే తింటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. మళ్ళీ 8:40కి వస్తాడు ట్యూషన్ నుంచి. 8:40కి వచ్చి మళ్ళీ బ్యాగ్ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాడు ఆడుకుంటానికి. వెళ్ళి 9ంటికి వస్తాడు. ఇంకా ఇటు ఆటలో పడిపోయి ట్యూషన్ కూడా వెళ్ళట్లేదండి మా అబ్బాయి. మానేశాడు ట్యూషన్కి వెళ్తాం. అదేంటంటే ఏడుస్తున్నాడు, ఆడపిల్ల ఏడ్చినట్టుగా. చదువుకోకపోతే నీకు ఇంకేముంటుంది నీ లైఫ్? ఏమి ఉండదు. హెడేక్ వచ్చింది కదా, మళ్ళీ 1 రోజు 2 రోజులు 3 రోజులు వెళ్ళాలి కదా ట్యూషన్కి. చెప్పు ఎందుకు వచ్చింది? మొన్న అంటే టైఫాయిడ్ జ్వరం వచ్చింది కాబట్టి వచ్చిందేమో. ఎన్ని నెలల నుంచి వెళ్తున్నాడు ట్యూషన్కి, ఇప్పుడే వచ్చింది మా అబ్బాయికి హెడేక్. సరే వచ్చింది, అప్పుడు ఆపు. పట్టించుకోలేదని చెప్తున్నాడు కదండి. అప్పుడేం జ్వరం లేదు మా అబ్బాయికి. దాని తర్వాత చెప్పాను కదా జాడు కదా, వారం నుంచి జ్వరం వస్తా పోతుంది అనేసి. ఇంకా అప్పుడే కదా నేను ఇంట్లో ఉంచి 1 రోజు వచ్చింది, 2వ రోజు టాబ్లెట్లు వేసాను. ఇంట్లోనే ఉన్నాడు. వచ్చిన రోజు వెళ్ళాడు ట్యూషన్కి. వెళ్ళలేదు, పనుకున్నాడు. అలా వారం నుంచి జ్వరం వస్తూ ఉంటేనే కదా నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించాను. టాబ్లెట్లు వేసిన జ్వరం తగ్గట్లేదని. అప్పుడైతే వచ్చే ఉండిద్ది తలకాయ నొప్పి జ్వరంలో. ఇంకా జ్వరం తగ్గిపోయింది, ట్యూషన్కి వెళ్ళమంటే నేను వెళ్ళను, తలకాయ నొప్పిగా ఉంది అంటున్నాడు. ఇంక సర్లే అనేసి నేను కూడా ఆపేశాను. ఇంకా తను వెళ్ళనన్నప్పుడు బలవంతం ఏం చేస్తామనేసి ఊరుకున్నాను. వాళ్ళు ట్యూషన్ మిస్ కూడా ఫోన్ చేశారు. ఏమని, మీ అబ్బాయి ఎందుకు ట్యూషన్కి రావట్లేదు, బాగా చదువుతాడు కదా మీ అబ్బాయి, ఎందుకు రావట్లేదు, అంత బాగా అప్పు చెప్తాడు అనేసి అన్నారు. వాళ్ళు ట్యూషన్ మిస్ చెప్పినా కూడా మా అబ్బాయి అయితే వెళ్తానికి ఇష్టపడలేదు. ఇంకా వాళ్ళు మిస్కి చెప్పాను, లేదండి రానంటున్నాడు అనేసి చెప్పాను. వచ్చే సంవత్సరం హాస్టల్లో వేస్తున్నామని చెప్పాను. అలా అయితే అయింది. అందుకనే వచ్చే సంవత్సరం మా అబ్బాయి హాస్టల్లోకి అయితే ఉంటాడండి. హాస్టల్లో చెప్పిన మాట వినపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళ హాస్టల్లో అంటూ చెప్తున్నాడు, శనివారం వస్తాను, మండే సాయంత్రం ఎలా వెళ్తావు? వెళ్తే సండే సాయంత్రం వెళ్ళాలి. మండే స్కూల్ ఉండిద్దిగా. నువ్వు వారంలో 2 రోజులు ఉంటానికి ఉండదమ్మా. ఆ వారం కూడా తీసుకురారు. ఎప్పుడైనా ఒకసారి తీసుకొస్తారు, లేదంటే మా పేరెంట్స్ వచ్చి చూసి వస్తారు అంతే. అబ్బా కాదు, ఏమి ఉండరు. 10 రోజులకి 2 రోజులు ఏమి ఉంచరు. వారం ఒకవేళ ఆదివారం వస్తుంది, ఒకసారి మేము వస్తాం, ఒక్కొక్క ఆదివారం నువ్వు వస్తావు. హాలిడేస్లో అప్పుడు వస్తారు ఇంటికి. అది సరేలే. నాకు పంపించడం ఇష్టం లేదండి మా అబ్బాయిని. అంటే అప్పుడు ఇష్టం లేదు, మా ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇక్కడ హాస్టల్లో వేద్దాము, ఇంటికాడైతే పాడైపోతాడు ఆటలో పడనేసి. నాకైతే ఇష్టం లేదు. కాకపోతే ఇంకా మా అబ్బాయి నా మాట కూడా వినట్లేదండి. ట్యూషన్కి వెళ్ళమన్నా కూడా వెళ్ళట్లేదు. ఇంకా సర్లే అనేసి వేయని అని నేను ఊరుకున్నాను. ఇంకేం చేస్తాం, వాళ్ళ మంచి